ఒక అడవిలో చెట్టు మీద తుని పిచ్చుక హంస గూళ్ళు కట్టుకుని ఉంటుండేవి. వాటితో పాటు ఒక కొంగ కూడా స్నేహంగా ఉండేది. అది పక్కనే పారుతున్న నదిలో ఉండేది. హంసకు 2 పిల్లలుండేవారు. హంస ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడల్లా తన చిన్న చిన్న పిల్లలను 2ని తన స్నేహితురాలైన కొంగకు అప్పగించి వెళ్తుండేది. ఒకరోజు ఎప్పట్లాగానే హంస తుని పిచ్చుక బయటికి వెళ్తుంటాయి. హంస కొంగతో, మిత్రమా, నేను ఆహారం కోసం బయటికి వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త అని కొంగకు చెప్పి తుని పిచ్చుకతో పాటు వెళ్ళిపోతుంది హంస. హంస తుని పిచ్చుకలు వెళ్ళిపోయిన కొంతసేపటికి వర్షం రావటం మొదలవుతుంది. కొంతసేపటికి వర్షంతో పాటు గాలి, ఉరుములు, మెరుపులతో వర్షం పెద్దదవుతుంది. కొంగ హంస పిల్లలకు ధైర్యం చెప్తూ చెట్టు మీద వాటితో పాటే ఉంటుంది. కానీ కొంతసేపటికి వర్షం మరీ పెద్దదవటంతో హంస ఉంటున్న గూటితో పాటు దాని పిల్లలు కూడా పక్కనే పారుతున్న నదిలోకి వెళ్లి పడతారు. వెంటనే నీటితో పాటు కొట్టుకుపోతారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి బిత్తరపోతుంది కొంగ. నదిలో కొంతసేపు వెతికినా దొరక్కపోవటంతో ఇక చేసేదేమీ లేక నది ఒడ్డున దిగులుగా నిలబడి ఉంటుంది కొంగ. తరువాత కొంతసేపటికి హంస తుని పిచ్చుకలు 2 వస్తాయి. అవి రాగానే కొంగ జరిగిన విషయం మొత్తం చెప్పటంతో హంస నిర్ఘాంతపోతుంది. అయ్యో, నా పిల్లలేమైపోయారో అనుకుంటూ ఏడుస్తూ నది దగ్గరికి వెళ్లి నదిలో వెతకటం మొదలు పెడుతుంది. నేను నదిలో చుట్టుపక్కలంతా వెతికాను మిత్రమా, కానీ ఫలితం లేకపోయింది అని కొంగ చెబుతున్నా వినిపించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా అలా వెతుకుతూనే ఉంటుంది హంస. కానీ సాయంత్రం అయినా దానికి పిల్లలు దొరకపోవటంతో హంస పరిస్థితి మరీ దీనంగా తయారవుతుంది. అది ఒడ్డుకు వచ్చిన తర్వాత తుని పిచ్చుక కొంగ, మిత్రమా, ఇక నువ్వు ఎంత వెతికినా పిల్లలు కనపడటం కష్టమే. నువ్వు ఇక్కడే ఉంటే పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. ఇక నుండి మనం ఈ చెట్టు మీద ఉండొద్దు, వేరే చోటుకు వెళ్ళిపోదాం పదా అంటాయి. నా పిల్లలు దొరికే వరకు నేనెక్కడికి రాను, కావాలంటే మీరు వెళ్ళండి అంటుంది హంస. నిన్ను వదిలిపెట్టి మేమెలా వెళ్తాం మిత్రమా? ఇప్పటికే నువ్వు నా మీద నమ్మకంతో నా దగ్గర వదిలిపెట్టిపోయిన నీ పిల్లల్ని కాపాడలేకపోయానని కుమిలిపోతూ ఉన్నాను. ఇక నిన్ను కూడా వదిలి ఎలా వెళ్ళగలం చెప్పు అంటుంది కొంగ. మీ ఇష్టం, వెళితే వెళ్ళండి, ఉంటే ఉండండి. నేను మాత్రం నా పిల్లలు లేనిదే ఇక్కడ నుండి వచ్చే ప్రసక్తే లేదు అంటుంది హంస. అప్పుడు తుని పిచ్చుక కొంగతో, మిత్రమా, తను మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేదు. ముందు మనం వెళ్ళి మనం ఉండటానికి ఏదైనా గూడు ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చి హంసను తీసుకువెళ్దాం పద అంటుంది తుని పిచ్చుక. ఇక చేసేదేం లేక కొంగ కూడా సరేననగానే తుని పిచ్చుక కొంగ 2 అక్కడి నుండి వెళ్ళిపోతాయి. హంస మాత్రం ఇంకా ఆశ చావక నది చుట్టుపక్కల మాత్రమే కాకుండా నలువైపులా తిరుగుతూ పిల్లల కోసం వెతుకుతూనే ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. వేరే చోటుకు వెళ్లిపోయిన తుని పిచ్చుక కొంగ మళ్లీ స్నేహితురాల దగ్గరకు వస్తాయి. కానీ హంస వాటికి అక్కడ కనిపించకపోవడంతో ఎటు వెళ్ళిందో తెలియక కంగారు పడుతూ ఉంటాయి. కాసేపటికి హంస అక్కడికి వస్తుంది. హంసను చూడగానే స్నేహితులిద్దరూ, ఏంటి మిత్రమా ఇలా అయిపోయావు అని అడుగుతారు. 2 రోజులుగా నిద్రాహారాలు మానేసి నా పిల్లల్ని వెతుకుతూనే ఉన్నాను, కానీ వాళ్ళ జాడ మాత్రం దొరకలేదు అని ఏడుస్తూ చెబుతుంది హంస. ఇలా రోజుల తరబడి నిద్ర ఆహారం మానేసినంత మాత్రాన నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారా మిత్రమా? మాతో రా, కొద్దిగా ఆహారం తిన్న తరువాత మళ్ళీ ఇక్కడికి వద్దువు గాని అంటాయి తుని పిచ్చుక కొంగ. కానీ హంస మాత్రం, నేను వేరే చోటుకు రావటం అంటూ జరిగితే నా పిల్లలతోనే, లేకపోతే నా పిల్లలతో పాటు నేను కూడా ఈ నదిలోని పడి కొట్టుకుపోతాను. ఇప్పటికీ నా పిల్లలు తిరిగి నా దగ్గరికి వస్తారని నేను నమ్ముతున్నాను అంటుంది హంస. ఇంతలో ఒక తాబేలు హంస పిల్లలిద్దరిని పైన ఎక్కించుకుని దూరం నుండి రావటం కనిపిస్తుంది మిత్రుల ముగ్గురికి. దాంతో హంసకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి, అదిగో నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు అని కేకలు పెడుతుంది. అప్పుడు తుని పిచ్చుక కొంగ ఆశ్చర్యంగా అటువైపే చూస్తూ ఉండగా తాబేలు హంస పిల్లలతో పాటు అక్కడికి వస్తుంది. తాబేలు వాటి దగ్గరకు రాగానే హంస గబగబా వెళ్లి తన పిల్లలను తన్ని తీరా చూసుకుంటుంది. తరువాత తాబేలును, నా పిల్లలు నీకెలా దొరికారు అని అడుగుతుంది హంస. 2 రోజుల క్రితం నేను నదికి అవతల వైపు ఉండగా నదిలో గూటితో పాటు ఈ పిల్లలిద్దరూ కొట్టుకుపోతూ వచ్చారు. నేను వీళ్ళను కాపాడి నేనుండే చోటుకు తీసుకువెళ్ళాను. తర్వాత మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది అంటుంది తాబేలు. పిల్లలిద్దరినీ రక్షించి తీసుకువచ్చినందుకు తాబేలుకు కృతజ్ఞతలు చెబుతుంది హంస. తాబేలు వెళ్లిపోయిన తరువాత తుని పిచ్చుక కొంగ 2 హంసతో, చివరకు నీ నమ్మకమే నిజమైంది మిత్రమా. నీ పిల్లలిద్దరూ నీ దగ్గరికి చేరారు. ఇక ఇప్పటి నుండి నదికి ఆనుకుని ఉన్న ఈ చెట్టు మీద మనం ఉండొద్దు. మేము వేరే చోట ఒక సురక్షితమైన చెట్టు మీద మన ముగ్గురికి గూడు కట్టాము. వెళదాం పద అంటాయి.
సరే మిత్రులారా, పదండి వెళదాం అని హంస అనగానే మిత్రులు ముగ్గురు పిల్లలతో పాటు అక్కడి నుండి తమ గూళ్ళు ఉండే చోటుకు సంతోషంగా వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.